ఇతను బల్లగుద్ది చెప్పినా ఎవరు నమ్మట్లేదు. దట్ వే హీ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. అలాంటిది ఎత్తుక్కుంటూ తనకు దొరికిన ఆనవాళ్ళు చెప్తూ తలుపు తడుతూ అడుగుతూ విలన్ ఇంటికి వెళ్ళి విలన్ తలుపు తట్టి పలానా వాడిని చూసావా అని డిస్క్రైబ్ చేయటం. ఫస్ట్ టైం ఐ థింక్ హాఫ్ అన్ అవర్ నరేషన్ కిరణ్, హాఫ్ అన్ అవర్ 40 minutes నరేషన్ ఇచ్చినప్పుడు ఆ సీక్వెన్స్కి నేను ఎక్సైట్ అయినట్టు. I don't think in a thriller I've ever enjoyed something like that because completely unexpected. Equally exciting for me కథ విన్నప్పుడు was the second half లో హీరో ఇంట్లో ట్రాప్ పెడతాడు విలన్. హీరోకి అర్థమయ్యి తెలియకూడదు విలన్కి అర్థమైపోయిందని, దగ్గరలో ఉండుంటాడు. ఆ భయంలో వెళ్తూ వెళ్ళి పోలీసు వాడిని కొడతాడు. దీస్ ఆర్ 2 things which unexpected for me. ఏంటి అసలు ఇలా ఎవడన్నా ఆలోచిస్తాడా అని. సో దాట్ విన్నప్పుడు ఎలా ఎక్సైట్ అయ్యానో చూడటానికి అంతే ఎంజాయ్ చేసి. ఎస్, అంటే జనరలీ ఒక్కొక్కసారి నరేషన్లో వచ్చినంత థ్రిల్ షూటింగ్లో రాదు. ఫైనల్ థియేటర్లో చూసినప్పుడు అది సేమ్ వేలో పర్సీవ్ అవ్వదు, కానీ ఇది ఐ థింక్ ఇట్ హెస్ బీన్ డెలివర్డ్ ఇన్ ద సేమ్ వే దట్ హీ నరేటెడ్. సో కంగ్రాట్స్ అండి మీకు దానికి. ఇది ఇవాళ టెలికాస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇవాళ ఉమెన్స్ డే. సో చెప్పండి నాకు మీరు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. కాదు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు కదా. సో ఇప్పుడు హుసేన్ గారి వెనకాల ఉండేటువంటి ఆ స్త్రీ శక్తి ఎవరో తెలుసుకుందామని. మా అమ్మ, మా ఆవిడ, మా చెల్లెళ్ళు. మీకు ఎప్పుడైనా స్క్రిప్ట్ రైటింగ్లో కూడా వాళ్ళు హెల్ప్ చేశారా? లేదు మ్యామ్, బట్ నేను అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చెల్లెలకి కిన్నరాకి ఇద్దరికి ముగ్గురికి నరేట్ చేస్తాను. అంటే వాళ్ళు వేలు పెట్టకుండా ఉండడం కూడా పెద్ద హెల్పే. మీకు అది అర్థం కావట్లేదు. హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళు రాయడానికనే కాదు, మీరు రాసేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కూడా ఒక పెద్ద హెల్పే. అది కరెక్ట్, అది కరెక్ట్. సందీప్ గారు, పొద్దున్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, రమ్యకు ఫోన్ చేసి హ్యాపీ విమెన్స్ డే రమ్య అంటే, ఈరోజు చెప్పడం కాదు, సంవత్సరం అంతా ఇదే ప్రేమ చూపించాలి, ఈ వాల్యూ ఇవ్వాలి అని. సో అది విన్న నేను సైలెంట్గా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి అసలు మనకి దీంతో సంబంధం లేదు అన్నట్టు ఉన్నా. దట్ ఈస్ వెరీ ట్రూ అండి, నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. అంతే. ఇప్పుడు విమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అంటే ఆ ఒక్క రోజేనా? ఎగ్జాక్ట్లీ. జీవితంతో వాళ్ళు ఉన్నారు. అవును, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దే హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us. కాకపోతే ఇట్స్ జస్ట్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్, గ్రేట్. సో మీరు అదే, బికాజ్ ఐఎమ్ టేకింగ్ వాట్ యూ సెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. నేను ఎప్పుడూ చెప్తా, ఐ స్పెంట్ 30 years of my life known as Urmila's son. 4 years known as Ramya's husband. For the rest of my life, I'll be known as Ayati's father. Oh. So I'm a man who is ruled by women, surrounded by women. My grandmothers are both very strong. Vallu chesina the work they did, how they raised their families, how they built it. So in fact, not just me, I think our family is a family that has been built and celebrated and grown by the women in it. So super person. It could be my mother, it could be Ramakka, who's the backbone for Rajamouli garu. It could be Ramya, who supports not just me, my directors, my actors. In fact, all of my actors feel so comfortable when Ramya is on set. నేను ఉన్నా లేకపోతే ఎవరు పట్టించుకోడు, రమ్య ఉంటే మాత్రం వాళ్ళకు ఒక చిన్న ఆనందం ఉంటుంది. ఓకే. Because she takes care of them and she is just one calm, supporting presence. So Vallakka, the way she runs productions. So for me, ఈ రోజు ఏదో విమెన్ దే డోంట్ గెట్ రికగ్నిషన్ అని పొగడాలనేది లేదు. The men in our family are much quieter. లేదు, మీరు కానీ లేకపోతే రాజమౌళి గారు, కీరవాణి గారు, మీరందరూ ద వే యూ ఆల్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఉమెన్ ఆల్సో టు బీ ద మేజర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద హోల్ బిగ్ ఫిల్మ్స్ ఇట్ సెల్ఫ్. చాలామంది ఉమెన్కి ఒక ఎంకరేజ్మెంట్ అది. వాళ్ళకి కూడా, ఉమెన్కి మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకి కూడా, టు మేక్ దెమ్ పార్ట్నర్స్ ఈవెన్ ఇన్ దేర్ ప్రొఫెషన్. Absolutely, because I'll tell you, ఈ ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ యాంగ్జైటీ ఇండ్యూసింగ్. ఈరోజు బాగుంటుంది, రేపు బాగోదు, మనం చేసే సినిమా చూస్తారా చూడరా, ఇంత ఖర్చు పెట్టేసాం వస్తుందా లేదా, వాళ్ళ సినిమా ఆడింది మనది ఆడట్లేదు, ఇట్లా చాలా ఉంటాయి, అన్ని భయాలు ఉంటాయి. ఐ ఫీల్ జనరలీ బికాజ్ విమెన్